ప్రేక్షకులకి నమస్కారం అండి. త్రిఫల అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కరోనా వచ్చి వెళ్ళినాక వాడడం కానీ, లేకపోతే ఈ మలబద్ధకం విపరీతంగా ఉంటుందండి. పూర్వం ఏదైనా 100లో 200లో ఒకళ్ళిద్దరు చెప్తే ఇవాళ 100కి 75 మంది ఉదయం లేవగానే 1 లీటర్ వేడి నీళ్ళు తాగడం, లేకపోతే పడుకునేటప్పుడు కొబ్బరి నూనె తాగడం, లేక నెయ్యితోటి వేడి నీళ్ళు తాగడం, ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారనమాట. త్రిఫలా అనేది చాలా ఎక్కువగా వాడుతున్నారండి. ఈ త్రిఫలా అనేది నేను ఒక నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒక సైంటిస్ట్ వచ్చారు, పులోక్ ముఖర్జీ అని. ఆయన చెప్పిన మాట విని చాలా ఆశ్చర్యపోయాం అనమాట. ఏమని చెప్పారంటే ఆయన, ఈ త్రిఫలా అనే ఈ 3 రకాలు కదండి, కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ. వాతం, పిత్తం, కఫం. ఈ 3 గుణాల వల్లే మనిషికి అనేక అనారోగ్యాలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా అయ్యే కారణం, అనారోగ్యం రావడానికి అయ్యే కారణం. అందుకు ఈ వాత పిత్త కఫాలన్నిటిని బ్యాలెన్స్ చేయాలి అంటే త్రిఫలా అనేది ఒక అద్భుతమైన భగవంతుడిచ్చిన వరం అనుకోవాలి మానవాళికి. ఈ త్రిఫలాలోనంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ సృష్టిలో ఏ రెండాట్లి యొక్క జీన్ మ్యాప్ కలవదు, కానీ మోడర్న్ సైన్స్లో రీసెర్చ్లో తేలింది ఏంటి అంటే, ఈ 3 యొక్క జీన్ మ్యాప్ ఒకటే ఉంది. ఇది సృష్టిలో ఎంత అద్భుతం అంటే మామూలు అద్భుతం కాదు. ఈ అద్భుతాన్ని మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం ఎలా కనుక్కోగలిగారు? ఈ 3 త్రిఫలా అని ఎందుకు పెట్టారు? ఈ 3 తీసుకోవడం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఎందుకున్నాయి అనేది ఆయన చెప్తే ఆశ్చర్యపోయానండి. ఎంత ఆశ్చర్యం అంటే, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంకా పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. వాళ్ళు మాట రాలేదు ఎవరికి కూడా. అంటే బ్లాంక్ అయిపోయినాయి మైండ్స్ అన్నీ. ఎంత అద్భుతమో చూడండి అది. అటువంటి అద్భుతమైన గుణం ఈ త్రిఫలాలో ఉందండి. ఇది 1, 2, 3గా వాడుకోవచ్చు, 1, 2, 4గా వాడుకోవచ్చు. అంటే కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ అండి. ఉసిరి అనేది ఎక్కువ అనమాట. కరక్కాయ అనేది స్టార్టింగ్ కాబట్టి 1, తాణికాయ 2, ఉసిరికాయ 3 అలా వాడుకోవచ్చు. 1, 1, 1 వాడుకోవచ్చు, 1, 2, 2 వాడుకోవచ్చు. అలాగా మీ శరీర తత్వాన్ని బట్టి ఎలా తయారు చేసి వాడుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలండి. ఈ త్రిఫలా అందరూ ఏం చేస్తున్నారంటే గింజతోటి సహా వాడేస్తున్నారండి. గింజ యొక్క లక్షణం డిఫరెంట్. వాడేస్తున్నారంటే తయారు చేసి అమ్మేవాళ్ళు ఏం చేస్తున్నారంటే గింజతోటి సహా పౌడర్ చేసి అమ్మటం వల్ల దీన్ని వాడేవాళ్ళు కూడా అలాగే వాడేస్తున్నారు. ఈ కరక్కాయలో గింజ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అది ఎట్టి పరిస్థితిలో డైజెస్ట్ అవ్వదండి. మనం ఇసుకి తింటే అంత గట్టిగా ఉంటుంది. అదేవిధంగా అది ఎట్టి పరిస్థితిలో డైజెస్ట్ అవుతుంది. అలాగే ఈ కరక్కాయ, తాణికాయ అనేది విపరీతమైన గమ్ముతోటి కూడి ఉంటాయండి. ఆ గమ్ము ఎంత బాగా ఉంటుందంటే, మనం ఒకవేళ మిక్సీలో కరక్కాయ పౌడర్ కనుక తయారు చేసుకుని కొట్టామనుకోండి, ఆ మిక్సీని తోమాలంటే మీకు చాలా టైం పడుతుంది. పట్టుకుని వదలదు ఆ గమ్ అనేది. అది ఏమవుతుందండి, మనం శుద్ధి చేయకుండా తినడం వల్ల ఆ గమ్ అనేది ప్రేగులకు పట్టేసుకుంటుంది. ఇంటెస్టైన్స్కి పట్టేసుకుని వాటి వల్ల కిడ్నీ ప్రాబ్లం రావడానికి, లివర్ ప్రాబ్లం రావడానికి, అల్సర్స్ రావడానికి, ఇలాగ అనేక రకాల చెడు ప్రభావాలు కూడా చూపిస్తుంది అనమాట. దీన్ని ఎలా శుద్ధి చేయాలి నేను అనేక వీడియోల్లో చెప్పాను. ఈ కరక్కాయ అనేదాన్ని మీరు పౌడర్ తెచ్చుకుని, డైరెక్ట్గా కాయ దొరకకపోతే అప్పుడు పౌడర్కి వెళ్ళండి. ఆయుర్వేద షాపులు అనేకం వచ్చినాయి. ఇప్పుడు కరక్కాయలు దొరుకుతాయి. మీరు తెచ్చుకుని ఇంటికి బద్దలు కొట్టుకుని ఆ గింజలు సెపరేట్గా తీసి, ఈ తొక్క అనేది ఏదైతే ఉందో పైన, దాన్ని మీరు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించుకుని పౌడర్ కొట్టుకోండి. ఈ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేపించడం వల్ల ఏమవుతుందంటే అది క్రాక్ అయిపోతుంది. క్రాక్ అయిపోయి మీరు తిన్నా కూడా మీ పేగులను పట్టుకోకుండా చక్కగా ఒక అమృతకరమైన ఔషధంగా మీకు ఉపయోగపడుతుంది. తాణికాయ కూడా సేమ్ అంతేనండి. కానీ తాణికాయ లోపల గింజ కరక్కాయలో ఉన్నంత గట్టిగా ఉండదు, స్మూత్గానే ఉంటుంది. ఎండలో పెడితే పగిలిపోతుంది. దాని లోపల అద్భుతమైన పప్పు ఉంటుందండి. ఆ పప్పు బాదం కన్నా టేస్ట్గా ఉంటుంది. ఆ పప్పుని కొద్దిగా నీటి చుక్కలోని తేనె కలిపి ఒక సాన మీద వేసి ఆ పప్పు గంధం కింద తీసి కంటికి పెట్టుకుంటే కనుక కంటిలో ఉన్న పొరలు కరగడానికి, కంటి అమ్మట నీళ్లు కారడం ఇవన్నీ తగ్గి కంటి ఆరోగ్యం బాగుపడుతుందండి. ఇలా అని చెప్పి మీరు తెలిసి తెలియకుండా తాణికాయ బదులు ఇంకోటి ఏదైనా పెట్టుకున్నారనుకోండి, దానివల్ల ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వైద్యులకి అడగకుండా, వైద్యులకి చూపించకుండా ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. మేము చెప్పేది ఏంటంటే, ఆయుర్వేద పుస్తకాల్లో ఏ మూలికల గురించి ఏ విధంగా రాశారో అవన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ. దానికి మీరు చెప్పారు మేము పెట్టుకున్నాం వాళ్ళు అంటే దానికి మేము బాధ్యులం కాదండి.
ఈ విధంగా మీరు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఉసిరికాయ కూడా ఏంటంటే ఉసిరి కూడా గింజ తీసేసి పై తొక్క మట్టుగా తీసుకోవాలండి. అది కూడా పూర్తిగా తయారైన కాయ అయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 3 రకాలు తీసుకోవడం వల్ల ఇక్కడ అనుపానాలు, అలాగే ఋతువులు, ఈ ఋతువులో ఈ అనుపానం, ఈ ఋతువులో ఈ అనుపానం, 6 ఋతువులు ఉంటాయండి మనకి. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క అనుపానంతో ఈ కరక్కాయ చూర్ణం అనేది జీవితాంతం తీసుకోవచ్చు. జబ్బు రాకుండా ఉండాలి మనిషికి అంటే, వ్యాధి రాకుండా ఉండాలి అంటే కొన్ని రోజులు పడుకునేటప్పుడు మజ్జిగతోటి, కొన్ని రోజులు పాలతోటి, కొన్ని రోజులు తేనె నీళ్ళతోటి, ఇలా కనుక మీరు ఆ ఋతువుల్ని స్టడీ చేసి అవన్నీ ఇప్పుడు చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అవుతుందండి. అందుచేత ఈ మజ్జిగ, పాలు అనేది అందరూ వాడుకోవచ్చు. పడుకునే సమయంలోని ఈ రెండాటితోటి కనుక మీరు త్రిఫలా పౌడర్ అనేది తీసుకుంటే మీకు 99% వ్యాధి నుంచి దూరంగా ఉండి చక్కని ఆరోగ్యంతో మీరు ఉండటానికి అవకాశం ఈ త్రిఫలాలో ఉందండి. కానీ దయచేసి శుద్ధి చెయ్యని త్రిఫలాని వాడవద్దండి. ఉసిరికాయలో కూడా గింజ తీసేస్తాం కదండి, దాని లోపల చిన్న విత్తనాలు ఉంటాయి. వాటి నుంచి మళ్ళీ ఆయిల్ తీస్తారు. దాని ఉపయోగం సెపరేట్ అన్నమాట. ఆ ఉపయోగం ఏదైతే ఉందో అది ఇందులో మిక్స్ అయిపోవడం వల్ల మనకి త్రిఫలా వల్ల కావాల్సిన ఫలితం రావట్లా. నేను ఈ విధంగా తెప్పించి అన్నీ శుద్ధి చేస్తే దీని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. కొంతమంది ఏమనుకుంటారంటే బజార్లో 100 రూపాయలకే దొరుకుతుంది, మీరు 500 అంటున్నారు అనొచ్చు. పట్టుకెళ్ళి వాడుకున్న వాళ్ళు ఇది మిరాకిల్ అండి, అద్భుతం అండి, మీరు ఎంత తీసుకున్నా పర్లేదు, మాకు అదే కావాలి అని వచ్చిన అడిగిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అంచేత ఎప్పుడూ కూడా ఈ పూర్తిగా శుద్ధి చేసి వాడుకుంటే కనుక త్రిఫలా అనేది మీకు అనేక రకాల అద్భుతాలను చేస్తుంది, మిరాకిల్స్ చేస్తుంది అనమాట. మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నమస్కారం అండి.